వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ నెల 21న నల్గొండలో నిర్వహించే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలన్న ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు. నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా తమ పనులను చేసుకునే విధంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండలోని శ్రీకృష్ణ దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని ఘనంగా శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం. సులభమైన అత్యంత శక్తివంతమైన ధ్యాన విధానమే సహజ యోగ ధ్యానమన్న సహజ యోగ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీ కృష్ణ. తెలుగులో రానున్న సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24న విడుదల. ప్రజా పోరాటాల సారథి సిపిఐఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్న పాలడుగు నాగార్జున. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారి క్యాలెండర్ను ఆవిష్కరించిన దొడ్ల రామకృష్ణ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం సూర్యాపేటలోని ఐడిఓసి ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని మాట్లాడారు. శనివారం సూర్యాపేటలోని ఐడిఓసి ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని మాట్లాడుతూ 76వ గణతంత్ర వేడుకలను స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించుటకు అధికారులు ముందు ప్రణాళికలు రూపొందించుకొని సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అధికారులకు సిబ్బందికి ఉత్తమ ప్రశంసా పత్రాలు ఇచ్చుటకు గాను సంబంధిత శాఖ అధిపతులు తమ సిబ్బంది పేర్లను 21వ తేదీ కల్లా పంపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల ప్రచారంపై శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, మున్సిపల్ శాఖ త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21న నల్గొండలో నిర్వహించే రైతు మహాధర్నాకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలని ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీందర్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, రవీంద్ర కుమార్, కంచర్ల రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 21వ తేదీ రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నామని, మహాధర్నాకు మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద 1 ఎకరాకు 17,500 రూపాయలు ఎగ్గొట్టారని, అదే కాకుండా కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉందని, గ్రామాల్లోనూ కరెంటు కోతలు ఉన్నాయని, సాయంత్రం 5 గంటల నుండి మళ్ళీ ఉదయం వరకు 3 ఫేజ్ రావడం లేదన్నారు. కరెంటుకు తోడు యూరియా కొరత కూడా రైతులను వేధిస్తుందని, ఇలాంటి రైతు మోసాలపై రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు పార్టీలకు అతీతంగా రైతులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షానమే అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందని, 420 హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తమ డిమాండ్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచడానికే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ రైతులు అందరూ తరలి రావాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరం కూడా కూర్చొని ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలా బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేదల పక్షమే మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. అందుకనే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కూడా ఉంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులు నట్టేయడం ముంచిండి ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పేద రైతులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది, యువతకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, 2 లక్షలు ఇస్తానని ఇవ్వలేదు. సాగునీరు, త్రాగునీరు, కరెంటు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. అందుకనే మరి మేము ఇప్పటికో సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. 420 హామీలు ఇచ్చిండు. కాబట్టి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ఈ ధర్నా చేపట్టినాం. సంవత్సరం యాసంగి పంటకు 2500 రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 17,500 కోట్ల రూపాయలు రైతులు ఎగగొట్టిన ఈ ప్రభుత్వం. అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతూ ఉన్నది. ఈ మధ్యకాలం మనం ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం, 2 సార్లు పోయింది కరెంటు. గ్రామాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన 3 ఫేజ్ కరెంటు సాయంత్రం 5 గంటలకు పోతుంది, మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా అడ్రస్ లేకుండా ఉంటుంది. కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఇంక ఎండాకాలం రాలేదు, యాసంగి పంటలు వేసుకున్నాం, కరెంటు సమస్య కూడా పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. అదేవిధంగా యూరియా కొరత, ఈ యాసంగి పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది. కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి, వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం, అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో ఆనాడు వాయిదా వేయడం జరిగింది. ఆ రైతు మహాధర్నాని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల 21వ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు. ఈ 12 నియోజకవర్గాల నుండి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదో, రైతులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఎవరికైతే రైతు బంధు రాలేదో
ఎవరికైతే రైతు బీమా వర్తిస్తలేదో వాళ్ళనే ఈ సమావేశానికి రమ్మంటున్నాం. మేము ఎంతమంది అయితే చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి రైతు కూడా పాల్గొనాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి రైతులకు కూడా గుర్తు చేస్తా ఉన్నా. మన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ అందరి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అమ్మేవారిని, వినియోగించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు గాను మిషన్ పరివర్తన కింద ఇదివరకే అవగాహన కార్యక్రమాలను, చర్యలను తీసుకుంటున్నప్పటికీ మరోసారి అన్ని పాఠశాలలు, కళాశాలలో గంజాయి, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎవరైనా విద్యార్థులు గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు దృష్టికి వస్తే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రైతులు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లయితే గుర్తించి అలా గంజాయి పండించిన వారి రైతు భరోసా వంటివి నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో నిఘా పెంచాలని, పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అక్కడికక్కడే గంజాయిని అరికట్టాలని ఆమె సూచించారు. ఈ నెల 21న మరోసారి అన్ని శాఖల అధికారులతో, ప్రత్యేకించి జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్సీఓలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి పూర్తి కార్యాచరణతో హాజరు కావాలని ఆమె ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటివి విక్రయించే వారిపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, కేసులు నమోదు చేస్తున్నామని, దాడులు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలను సైతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ కేంద్రం హైదరాబాద్ డీఎస్పీ భిక్షపతిరావు, ఆర్డీఓలు వై అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధ పరిష్కార చట్టంపై జిల్లా సమైక్య మహిళలకు, మండల సమైక్య మహిళలకు, ఎన్జీఓలకు, మహిళా ఉద్యోగులకు, మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధ పరిష్కార చట్టంపై జిల్లా సమైక్య మహిళలకు, మండల సమైక్య మహిళలకు, ఎన్జీఓలకు, మహిళా ఉద్యోగులకు, మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న ఉన్నచోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించడానికి, మహిళలు ధైర్యంగా వారి పనులు వారు చేసుకోవడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ప్రతి శాఖ అధికారి, హోటల్స్, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని,
కలెక్టర్ ఆదేశించారు. 10 మంది కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చెందిన వారు ఎలాంటి వేధింపులు జరిగినా జిల్లా స్థాయిలో ఉన్న స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేసుకొనవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి మాట్లాడుతూ, మహిళా ఉద్యోగి నెల ఇష్టానికి వ్యతిరేకంగా ఉండే ఎటువంటి లైంగిక చర్య అయినా పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల కిందికి వస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో DWO నరసింహారావు, ACDPO రూపా, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష, సభ్యులు లత, అనసూయ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్య నాయుడు, జెండర్ స్పెషలిస్టులు రేవతి, వినోద్, తేజస్విని, క్రాంతి, సఖీ సిబ్బంది, NGOలు, DLSA సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో గల ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయం శివకేశవుల ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని శనివారం సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలు శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలో గల ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయం శివకేశవుల ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని శనివారం సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బాలు శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, చాలా అరుదుగా మాత్రమే దేవాలయంలో శ్రీ గణపతి స్వామి వ్రతం జరుపుతారని, అందులో నల్గొండ పట్టణంలో గల ఒకే ఒక దేవాలయం శ్రీకృష్ణ దేవాలయంలో జరుపుకోవడం జరిగిందని తెలిపారు. భక్తులు ఏ సమస్యలో ఉన్నా గణపతి వ్రతాలు చేస్తే త్వరలో నెరవేరుతాయని పేర్కొన్నారు. తలపెట్టిన కార్యం సవ్యంగా సత్వరమే పూర్తి కావడానికి ఏకైక మార్గం శ్రీ గణపతి స్వామివారి వ్రతం ఆచరించడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, కోశాధికారి కర్నె వరప్రసాద్, శివాలయం కన్వీనర్ ఇమ్మిడి పరమేష్, జిల్లపల్లి యాదయ్య, దేవాలయ ప్రచారకర్త సువర్ణ, ఆలయ సంరక్షకులు రజిత, జయ, ధనలక్ష్మి, వాణి, లక్ష్మి, అహల్య, నాగ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి వ్రతకథ ప్రారంభమవుతుంది. మనసులో గణేశాయ నమః అనుకుంటూ ఉంటారు. మనము కార్తీక ఆటిగను ప్రసాదం శ్రీకరక్షక గణపయ్య అభయమొసగుము గణపయ్య కనతుమయ హారతి గైకొను గణపయ్య సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో చతుర్థి కేంద్రంలోని ఆర్టీసీ కాలనీ అందుగల శివకేశవుల నిలయమందు కొలువైనటువంటి శ్రీ గణపతి స్వామి వారి సన్నిధిలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలబ్రహ్మానంద శర్మ ఆధ్వర్యంలో దేవాలయం చైర్మన్ శ్రీ మారెడ్డి అంజిరెడ్డి గారి సూచన మేరకు ప్రతి నెల వ్రతము మరియు అదేవిధంగా పంచామృతాలతో గణపతి స్వామికి అభిషేకాలు ప్రతి నెల జరుగుతున్నవి. ఈ గణపతి స్వామి అభిషేకము వ్రతం అనేది చాలా అరుదుగా కొన్ని దేవాలయాలలో జరుగుతాయి. అందులో ప్రత్యేకంగా మన శ్రీకృష్ణ దేవాలయం నందు కొలువైనటువంటి గణపతి స్వామికి ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున వ్రతము అభిషేకాలు చేస్తున్నాము. ఇక్కడికి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వాళ్ళ సమస్యలన్నీ తీరడానికి అభిషేకంలో వ్రతంలో పాల్గొని సమస్యలు తీర్చాలని దేవుడికి విన్నవించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. చాలా సంతోషదాయకం. మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని
ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే, నల్లగొండ పట్టణంలో చాలా తక్కువ దేవాలయాలు, అందులో శ్రీకృష్ణ దేవాలయంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి, పట్టణవాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నందుకు చాలా శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ టెంపుల్ నల్గొండ. ఈరోజు సంకటహర చతుర్థి. మన కృష్ణ దేవాలయంలో ప్రతి నెల చతుర్థి రోజు చాలా ఘనంగా గణపతి స్వామికి అభిషేకాలు, అలాగే సంకటహర చతుర్థి సందర్భంగా వ్రతాలు జరుపుకుంటాము. అయితే ఈ సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు జరుపుకుంటారనమాట. సంకటహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు అంటే, ఏదైనా విఘ్నాలు కానీ, మనకు తెలియకుండా చేసిన దోషాలు కానీ, నేరాలు కానీ, ఏవైనా కానీ కూడా నీలాప నిందలు అనేవి ఈ సంకటహర చతుర్థి సందర్భంగా మనం అభిషేకాలు, వ్రతాలు చేసినచో ఆ రోజు అన్నీ కూడా పటాపంచలు. ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థిగా భావిస్తారు. ఈ రోజున గణపతి స్వామి వారికి వ్రతాన్ని చేయడం వలన వివాహం కాని వారికి వివాహం అవ్వటం, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఏమైనా లోపం జరిగితే వారికి ఉద్యోగాలు లభించడం, అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి వ్రతాన్ని ప్రతి నెల కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా తమ తమ కోరికలు నెరవేరాయని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంటుంది. శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో స్వామివారికి గణపతి స్వామికి అభిషేకము మరియు గణపతి వ్రతము ప్రతి మాసం కూడా నిర్వహించుకోవడం ఇక్కడ జరుగుతుంది. చాలా వైభవోపేతంగా ఇక్కడ గణపతి స్వామి వ్రతము మరియు అభిషేకము జరగడం జరుగుతుంది. చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని ఈ వ్రతాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఈ గణపతి సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకున్నటువంటి ఎలాంటి నీలాపనిందలైనా తొలగిపోవును. కాబట్టి ఇలాంటి వ్రతాన్ని ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి చాలా భక్తి శ్రద్ధలతో అనేక మంది ఇక్కడికి వచ్చి వ్రతాన్ని ఆచరించి వాళ్ళ యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకోవడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం సహజ యోగా ప్రచార రథం నల్గొండ పట్టణంలో ప్రవేశించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడారు. శుక్రవారం సహజ యోగా ప్రచార రథం నల్గొండ పట్టణంలో ప్రవేశించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ, ఈ ధ్యాన విధానాన్ని పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇలా చైతన్య రథాలతో సహజ యోగ ధ్యాన విధానాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నామని అన్నారు. ఇది పూర్తిగా ఉచితమని అందరూ అనుసరించవచ్చని సూచించారు. నల్గొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో 15 రోజులు ఈ చైతన్య రథంతో పర్యటించి సహజ యోగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, వినయ్ కుమార్, మంగారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ, సుధాకర్, సత్యనారాయణ, ఇందిర, హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూత్ స్పిరిచువాలిటీని మిస్ అయ్యి వేరే ట్రాక్స్లో వెళ్తుంది. మనం సహజ యోగా ప్రాక్టీస్ చేస్తే బ్యాలెన్స్ లైఫ్లో ఉంటాం. థ్యాంక్ యూ.
నేటి మహాయోగము సహజ యోగం చేయటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అందుకే సహజ యోగమే నేటి మహాయోగం. నమస్కారం అండి. సహజ యోగము శ్రీ మాతాజీ గారు కనుక్కున్నారు. తను డాక్టరు. ఏంటంటే మనం గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా బ్యాలెన్స్గా ఎలా మనం జీవించాలో ఈ మెడిటేషన్ ద్వారా మనం పొందుతాము. శ్రీ మాతాజీ సహజయోగము నేటి మహాయోగము. ఇదే సందర్భంగా హైదరాబాద్ కోఆర్డినేటర్ గారు కృష్ణ గారు మరియు అందరూ ఇక్కడికి వచ్చారు. నల్లగొండలో సహజయోగం గురించి ఊర్లో తెలిపే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు నల్లగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు మొత్తము ప్రతి ఒక్కరము డోర్ టు డోర్ పోయి సహజయోగం అంటే ఏంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంది, ఎందుకు చేయాల ఉద్దేశంతో 15 రోజులు ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ తీస్తున్నాము. అట్లానే అందరికీ తెలవాలని ఉద్దేశం. ఇది ఫ్రీగా ఉచితం. ఇది సహజయోగం అనేది చాలా ఉచితం. ఇది ఉచితం ఫ్రీ అనే వరకు మన వాళ్ళకి ఏంటంటే చాలా ఇదిగుంటారు. ఇది చాలా మంచిది. అందరూ వినండి. ఊళ్ళలో దాదాపు అన్ని ఛానల్స్ ఊళ్ళలో కూడా ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్క ఊరికి నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 45 గ్రామాలకు తిరుగుతున్నాము 15 రోజులు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారండి. సహజయోగం చాలా హెల్ప్ చేస్తుంది. అన్ని రకాల పర్సనాలిటీ డెవలప్మెంట్స్కి సహజయోగం చాలా సహకరిస్తుంది. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి 1970 మే 5న సర్వమానవాళికి ఆత్మసాక్షాత్కారాన్ని ఒక జన్మ హక్కుగా ప్రసాదించారు. ఒక జన్మ శరీరంతో మానవ రూపం, మరుజన్మ ఆత్మతో యోగీస్వరూపం. నట్ట నడుమన సాగే ధ్యానానందం, కుండలిని మాత సాకార దర్శనం, చక్రనాడుల పరిశుద్ధ పయనం, అధిష్టాన దేవతల ఆనంద తాండవం, పరమశివుని పదంలో సామూహిక మమైకం, సహజయోగముతోడ ఆత్మసాక్షాత్కారం. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి పలికే సర్వమానవాళిలో భాగమైనటువంటి నల్గొండ వాసులకి ఆనంద ఆహ్వానం. జై శ్రీ మాతాజీ. అందరికీ నమస్కారం. హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజయోగ పద్ధతి అనేది ప్రజలందరికీ కూడా ఉచితంగా నేర్పబడుతుంది. ఇది సహజ యోగా అంటే యోగా ఆసనాలు కాకుండా ఇది ధ్యానము. ధ్యానంతో మనశ్శాంతిగా ఏ విధంగా ఉండాలనేది ఒక ప్రక్రియ అనేది నేర్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఈరోజు ఈ సహజయోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటువంటి రిలీజియన్స్కి సంబంధం లేకుండా, క్యాస్ట్కి సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద ఎవరైనా కానీ ఈ యొక్క సహజయోగా అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక 150 విలేజెస్ కంటే ఎక్కువ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 నెలల నుంచి జరుగుతుంది. ఈ రోజు నుంచి సహజ యోగా అంటే ఇప్పుడు ఇవాళ రేపు మనము మనుషులము గతం కోసం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటాము. ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి మనకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఉమెన్కి కూడా. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు సహజ యోగ పరంగా మనం సులభంగా ధ్యానం చేసుకొని ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి రుసుము ఛార్జెస్ లేకుండా సహజయోగ ధ్యానం ద్వారా ఆనందకరమైన జీవితం అని సాధించవచ్చండి. థ్యాంక్ యూ అండి. ప్రపంచమంతా తెలుసు ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏమిటో. ధ్యానం చేసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు అన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఒక రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిక్లేర్ చేసింది యుఎన్ఓ. ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయోగ ధ్యానం అనేది చాలా సులభమైనది, చాలా అందరూ ఆచరించదగినటువంటి ఈ ధ్యానాన్ని నల్లగొండలో మరింతగా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ వాహనంతో పాటు ఈ చైతన్య రథము
ఈ నల్లగొండ పరిస్థితి మలయాళంలో విడుదలైన ఐడెంటిటీ చిత్రం 2 వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువగా మూవీ మార్క్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీ చిత్రం చింతపల్లి రామారావు కలిసి తెరకెక్కిన ఐడెంటిటీ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ బాయ్ అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్ రాయసీజే నిర్మాతలుగా టోవినోస్ థామస్ త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్ మందిరా బేడి తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం 2 వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువగా మూవీ మ్యాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. జేక్స్ బెజోస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జాద్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు కళ్ళప్పగించి చూసే విధంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని, 25న గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని, 25న గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు, భూమి లేని నిరుపేదల సమస్యలు, కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు. సిపిఐఎం జాతీయ గుర్తింపు కలిగిన పార్టీ, నిరంతరం పేదలు, కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ, ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని ఆర్థిక సామాజిక అంశాలు, కర్షక పేదలు, మహిళలు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించాయని, విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయడం జరుగుతుందని, ఈ సభ జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, లక్ష్మయ్య, వెంకటయ్య, జైపాల్ రెడ్డి, యాదగిరి, సైదులు, గోపాల్, లక్ష్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా జరగబోతూ ఉన్నాయి. 25వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ కూడా మరి వేలాది మందితో బహిరంగ సభ అక్కడ జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభకు కేంద్ర మరి యాక్టింగ్ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రకాష్ కరత్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభలనంటే ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ఈ రకంగా రైతుల కోసం చేసేటువంటి అనేక పోరాటాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహించిన పార్టీగా సిపిఎం పార్టీకి ఒక గుర్తింపు ఉన్నది. గుర్తింపు ఉండడమే కాదు,
అనేక సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇలా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి విషయంలో కానీ సిపిఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను వాటికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్త ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి ఏకైక పార్టీగా ఇవాళ సిపిఎం పార్టీ ఉన్నది. ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తులో 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు తీసుకోవాలి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలు కూడా అక్కడ చర్చించబోతా ఉన్నాం. చర్చించిన తర్వాత తదనంతరం అనేక ఉద్యమాలు కూడా ఈ రాష్ట్రంలో చేయాలని సిపిఎం పార్టీ మరి పెద్ద ఎత్తున పిలుపునియబోతా ఉన్నది. అందుకనే సిపిఎం పార్టీ ఈరోజు కోరుకుంటున్నదనంటే ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాలక వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత ఆ మాటను తొలగించేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు జవాబుదారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రకంగా మరి ప్రభుత్వాలు తప్పించుకొని తిరిగితే ఊరుకునేది లేదు. నడి బజార్లో ఈ ప్రభుత్వాలను నిలబెడతాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేసి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోతాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సంగారెడ్డిలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరు కావాల్సింది. శనివారం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం 2,000 మందికి స్థానిక బస్టాండ్ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. శనివారం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం 2,000 మందికి స్థానిక బస్టాండ్ ఆవరణలో మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలు విస్మరించలేమని వారన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో వారి విగ్రహ ఏర్పాటు కొరకు మన నాయక్ ₹1,00,000 ఆర్థిక సహాయం అందే విధంగా స్థలం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాన్య నాయక్, షేక్ నాగుల్ మీరాజాని, మల్లికార్జున, సైదులు, సుబ్బారావు, సైదా నాయక్, ఆనంద్, పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు నిలబడ్డా మాకట్లా మాదే మరి లేదు కోరలేదు అంటే మీద
ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా 29వ వర్ధంతి సందర్భంగా దామర్చలలో ఇవాళ మాన్యనాయక్ గారు, నాగుల్ మీరా, అలాగే శివ, జానీ, మన కిషను, సైదానాయకు మేమంతా కలిసి అందరం కలిసి కూడగట్టుకొని మనం ఇవాళ అన్నదానం కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి 2000 జనాభాకి అన్నదానం చేయడం జరిగింది. ఈ దామర్చలలో వర్ధంతి సంపూర్ణంగా జరిగింది. ఈ విగ్రహాన్ని అందరూ కూడా నివాళులు అర్పించాలని కోరుతూ ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా దామర్చల మండలంలో చోటు చూపిస్తే విగ్రహం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కొండదూర గ్రామ పంచాయతీ మా బాబు సుబ్బారావు మాన్యనాయకుడు మా ఈ విగ్రహానికి విరాళం ఇస్తాం, చోటు చూపించండి. మీరు చూపిస్తే అతి తొందరలో మేము ఏపిస్తే ఇవాళ రామారావు పుట్టినరోజే పెట్టాం. మనం నాలుగు మీద చోటు చూపిస్తున్నాడు. ఏమిస్తున్నా కొనిస్తున్నా ఏమిస్తున్నా మాకు సెంటర్లో చూపించండి. ఇది మాత్రం ఎన్టీ రామారావు ఈ దామర్చల మళ్ళా పేరు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కోరుతున్నాను. ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారు 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ ఫేజ్ 2లో నిర్వహించిన నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొని మల్లికార్జున స్వామీజీ కాలనీ వాసులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ 2లో నిర్వహించిన నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొని మల్లికార్జున స్వామీజీ కాలనీ వాసులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శివకోటి పుస్తకాల పంపిణీ, గర్భిణీ స్త్రీలకు పండ్లు, పౌష్టిక ఆహారం అందించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, కృష్ణారావు, బి వెంకటేష్ గౌడ్, శివరాజ్ గౌడ్, చారి, రామ్రెడ్డి, కొండారెడ్డి, రమేష్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ నెల 21న నల్గొండలో నిర్వహించే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలన్న ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు. నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా తమ పనులను చేసుకునే విధంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండలోని శ్రీకృష్ణ దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని ఘనంగా శ్రీ గణపతి స్వామి వ్రతం పంచామృత అభిషేకం. సులభమైన అత్యంత శక్తివంతమైన ధ్యాన విధానమే సహజ యోగ ధ్యానమన్న సహజ యోగ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీ కృష్ణ. తెలుగులో రానున్న సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24న విడుదల. ప్రజా పోరాటాల సారథి సిపిఐఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్న పాలడుగు నాగార్జున. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారి క్యాలెండర్ను ఆవిష్కరించిన దొడ్ల రామకృష్ణ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.